పుట్టినరోజుకి ఏ గిఫ్ట్ చేయాలా అని ఆలోచిస్తుంటే ఇది కనిపించింది. బాగుంది అనిపించింది. వెంటనే స్టార్ట్ చేశాను. ఇదిగో ఇలా వచ్చాయి. ఇక ప్రాసెస్లోకి వెళ్తే కావాల్సినవి ఇవి. ఒక్కొక్కటి చేసేయండి. ఫస్ట్ తీసుకొని తర్వాత హోల్డ్ చేసి తర్వాత చుట్టూ అంటించి తర్వాత పుల్ల కట్ చేసుకొని ఇన్ని చేశాను. ఇది చేస్తున్నప్పుడు నాకు వెయిన్ కూడా కట్ అయింది తెలుసా. అయినా ఎలాగైనా చేయాలి అనుకున్నా. ఎందుకంటే మా బుడ్డరి స్వయంగా నాకు గిఫ్ట్ తయారు చేసి ఇవ్వ పిన్ని అని అడిగింది. అడిగాక కూడా చేయకపోతే ఎలా చెప్పండి. అందుకే ఎంత కష్టమైనా చేయాలనుకున్నా. చూడ్డానికి ఈజీగా ఉన్నా చాలా కష్టం అండి బాబు. ఒక్కొక్కటి అంటించినప్పటికీ తల ప్రాణం తోక్కొచ్చింది. అవంటవు తిన్నగా ఉండవు. అయినా ఎలాగోలా కష్టపడి ఇష్టపడి అంటించాను. మొత్తానికి ఎలాగోలాగా ట్రై చేశాను, వచ్చింది. ప్రొఫెషనలిస్ట్ చేసినంత బాగా రాకపోయినా వచ్చింది. ఇక మా బుడ్డిదానికి నాతో పాటు మీరు కూడా విషెస్ చెప్పండి. హ్యాపీ బర్త్డే సాయిచా.